నమస్కారం. నేను చింతల మధుకృష్ణ. ఈరోజు మనము బచ్చనపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గంధమల ఆనంద్ గారితో ఉన్నాము. గతంలో వారి తండ్రి గంధమల ఇస్సార్ గారు సర్పంచ్గా బచ్చనపేట గ్రామంలో కొన్ని సంవత్సరాలు చేసిన అనుభవం ఉన్నది. నేడు వారి కుమారుడు గంధమల ఆనంద్ సర్పంచ్గా నామినేషన్ వేశారు కాబట్టి వారి గుర్తు లేడీ పర్స్ గుర్తు వచ్చింది. వారు రేపు ఎలక్షన్లలో ప్రజలకు గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, వారు యువతకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, రేపు మండలంలో కొన్ని జరగాల్సిన కార్యక్రమాల గురించి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. బచ్చనపేట గ్రామస్తులకు నా నమస్కారం. నేను మీ గంధమాల ఆనంద్ని. స్వతంత్ర అభ్యర్థిగా మొదటిసారి పోటీలోకి బరిలో దిగుతున్నాను. 2006లో మా తండ్రిని ఎలా అయితే గెలిపించారో ఈసారి కూడా నన్ను మీరందరూ ఆదరించి నన్ను కూడా గెలిపిస్తారని నమ్ముతున్నాను. ముఖ్యంగా వస్తే మన గ్రామంలో ఉన్న సమస్యలు రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, నీళ్ళు కానీ, వాటర్ సంబంధించినవి కానీ ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను కాబట్టి నా గ్రామంలో ఉన్న సమస్యలు నేను చూసిన వాడిని, తిరిగిన వాడిని. ప్రభుత్వంతో నేను పోరాడి ఎటువంటి పనులైనా కూడా నేను ముందుగా తిరుగుతానని నా యొక్క మనవి చేస్తున్నాను. ఇండిపెండెంట్గా ఇస్తున్నానని చెప్పేసి నాకు సపోర్ట్గా పార్టీ లేకపోయినా సరే నా ప్రజలే నా పార్టీ అని నమ్ముతూ ముందుగా నేను మిమ్మల్ని చూస్తూనే వస్తున్నాను. నన్ను నిలబెట్టి గెలిపిస్తారని నా జనాలు నేను నమ్ముతూ సెలవు తీసుకున్నాను. నా గుర్తు వచ్చేసి లేడీ బర్డ్స్ గుర్తు వచ్చింది, 5వ నంబర్లో ఉంటుంది. మీరు దయచేసి 14వ తారీఖున వెళ్ళి త్వరగానే 5వ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్గా నేను మీ ఇంటికి వచ్చి మీకున్న ఇబ్బందులను నేను తెలుసుకుంటానని, ఇంత ముందుకున్న రాజకీయ నాయకుల వల్ల కాకుండా మీ ఇంట్లో ఒక బిడ్డగా, ఒక కొడుకుగా నేను మీకు ఉంటానని, నా అన్నలు కానీ, నా అక్కలు కానీ, నా బాబాయిలు, పెద్దవాళ్ళందరూ, తాతలు కానీ, నాన్నమ్మలందరూ కలిసి నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను. నేను గంధమాల ఇస్తారి 2006లో నేను ఇక్కడ కూడా 2006లో కూడా సర్పంచ్గా చేయడం జరిగింది. ఆ టైంలో కూడా నేను టీడీపీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి బచ్చనపేట కూడా అభివృద్ధి కూడా చేసడం జరిగింది. రెడ్డి కాలనీలో కూడా మోరీలు కట్టించిన, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లాట్రిన్లు, బాత్రూములు కట్టించిన, అట్లా పోయి చూసుకుంటే బోర్లు వేయించిన నా ఆయమలో. నల్లాల బాయిని కూడా తోడించడం జరిగింది. ప్రభుత్వంతో నేను పోరాడి నా సాయశక్తిలో బీడి కాలనీ కూడా హై స్కూల్ చిన్నప్పటి కాడ కూడా 2 రూములు కట్టడం జరిగింది. నాయములో నేనే కట్టించిన. హై స్కూల్లో కూడా 2 రూములు కట్టించిన. ఎక్కడ కూడా నేను అభివృద్ధి చేయలేదంటే లేదు. ఎస్సీ కాలనీలో కూడా 2 ట్యాంకీలు కట్టించిన. అట్లనే ఇస్తాను కూడా మాలవాడలో కూడా ట్యాంకీలు కట్టించిన. ఎస్సీ కాలేజీ బసడిపల్లి పోయే కాలేజీ కూడా దాన్ని కూడా కంపౌండ్ కూడబెట్టించిన. అన్ని రకాలలో మాకు దొరికినంత వరకు అందినంత మందం అందరికీ మేలే చేసుకుంటూ వచ్చిన. అట్లా బోర్లు వేయించిన. ఆ టైంలో ఇంకా నీళ్ళ ఇద్దరు విపరీతంగా ఉన్న టైంలో బోర్లు కూడా వేయించిన. నేను అందరితో కలిసిమెలిసి వండుకుంటా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చింది. కాబట్టి గతంలో నేను సర్పంచ్ చేసినప్పుడు గ్రామానికి మేలు అభివృద్ధి చేసిన కాబట్టి ఈ సమయంలో కూడా మళ్ళీ ఎదురైంది. నా కుమారుడైన ఆనందం కూడా నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి అట్లా నాకు ఒక అనుభవం ఉన్నది. ప్రజలతో నేను అందుబాటులో ఉంటా. కాబట్టి ఒకవేళ నా కుమారుడికి ఏమైనా తోయకున్నా కూడా నేను ముందుండి ప్రజలకు వాళ్ళ దగ్గరికే పోయి ఆపదలో, సంపదలలో ఏ అవసరాలు ఉన్నా వాళ్ళ దగ్గరికి ఇద్దరం కూడా కలిసి నాకు అనుభవం ఉన్నది. కాబట్టి నా కొడుకును దాన్ని బట్టి ముందుకు తీసుకొచ్చడం జరిగింది. దయచేసి మీ అమూల్యమైన ఓటు ఈ గుర్తుకేసి నా కొడుకును 5వ నంబర్లో ఉన్న గుర్తును లేడీ పరుసు గుర్తుకు ఓటేసి నా కొడుకుని గెలిపించి మీరు ఆశీర్వాదించాలని మీ అందరి బచ్చనపేట ప్రజలందరినీ నేను నమస్కరించి కోరుతున్నాను.